తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ, ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి రైతన్నలకు అందరికీ ఇది ఒక మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడో విడత రైతు భరోసా డబ్బుల కోసం, పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసేటువంటి ప్రతి రైతుకు కూడా అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకే మనకి దాదాపు 2 విడతల ద్వారా 2 విడతల డబ్బులను జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈ రోజు నుంచి మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు ఈరోజు వచ్చేసి 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసేటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఏ రైతుల ఖాతాలలో ఈరోజు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకు కూడా కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మొదటి విడత ద్వారా, రెండో విడత కింద 2,600 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుండి. ఇక మూడో విడత కింద కూడా మనకి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా మూడో విడతకు అయితే జమ చేయాల్సింది అని అయితే ఉంది. ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా మనకైతే ఈ మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను ఆపివేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు. ఇక ఈ రోజు నుంచి ఆ రైతు భరోసా డబ్బులనే సెట్ అయినాయి కాబట్టి మనకి ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలలోనైతే పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన దాదాపు ఏదైతే 1,40,00,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మనకి ఏదైతే ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించవలసిందని అయితే ప్రభుత్వం పైన టార్గెట్ అనేది ఉండడం అయితే జరిగింది. వీళ్ళలో మనకి దాదాపు 50 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇంకా దాదాపు ఇంకా ఏదైతే 70 నుంచి 50 లక్షల మంది రైతులకైతే ఇంకనైతే డబ్బులను అయితే పంపిణీ చేయాల్సిందేనైతే ప్రభుత్వం పైన అప్డేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఏదైతే ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట జిల్లాల వారీగా. ఇక ఇస్తామని చెప్పినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు మనకి దాదాపు అన్ని జిల్లాలలో అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలలో రెండో విడత జమ కానటువంటి వారికి రెండో విడత డబ్బులు, మొదటి విడత కింద డబ్బులు జమ కాని వారికి మొదటి విడత కింద డబ్బులు, మూడో విడత ఎవరికైతే డబ్బులు ఇంకానైతే జమ కాలేదో అర్హత ఉన్నప్పటికీ వారందరికీ మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను కూడా ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలలో నిధులు అయితే జమ చేయబోతున్నట్లు మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా విడుదల చేసిన వెంటనే జమ కావాలంటే తప్పకుండా మీరైతే బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే నిధులు అనేది విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.